చక్కగా ఒక షూటింగ్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. దేవరాయ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మనందరికీ ఎంతో ఇష్టమైన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దేవరాయ ప్రొడ్యూసర్ కిరణ్ గారు, అలాగే డైరెక్టర్ నాని గారు అండ్ హీరో గారి తరఫున స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు ఎక్కడ మంచి సినిమా ఉంటుందో, ఎక్కడ మంచి కార్యక్రమం జరుగుతుందో అక్కడ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. హీ బిలీవ్స్ ఇన్ దట్ పాలసీ. సో ఈ రోజు హీఈస్ హియర్ ఫర్ ద ఆడియో లాంచ్ ఆఫ్ దేవరాయ. వారు ఇవాళ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కాసేపు ఈ హోర్ ఇలాగే ఉంటుంది. సో Gabbar Singh, he is on the way to do something, and that something ఏంటో ఆడియో రిలీజ్ అప్పుడే అనుకున్నాము, అదే రికార్డ్స్ ని బ్రేక్ చేసేయడం. దట్ ఈస్ ఆర్ పవన్ కళ్యాణ్ గారు. ఇక మీ ఈ ఎంతూజియాజం తగ్గకుండా మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ మెడ్లీ సత్య అండ్ ట్రూప్ వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ట్రెండ్ ని ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ పేరుకి తగ్గ ఎనర్జీ, ద వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీకాంత్ గారు. ఇరువురిని వేదిక మీదకి ఒకటేసారి ఆహ్వానిస్తున్నాము. శ్రీకాంత్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ అంజిబాబు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వారి ఫ్యాన్స్ అందరి తరఫున హార్టీ వెల్కమ్. దేవరాయ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వచ్చి ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని సంథింగ్ స్పెషల్ గా చేసిన వారికి స్వాగతం. అలాగే సమ్మెట గాంధీ గారు ఇంత అభిమానంతో వచ్చిన దేవరాయ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా బయటికి రావడం కొంచెం నేను తక్కువ ఫంక్షన్స్ కానీ వీటన్నిటికన్నా, కానీ ముఖ్యంగా శ్రీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. దానికి కారణం సినిమాలు ఏమి కాకుండా కూడా అన్నయ్యకి చాలా కావాల్సిన వ్యక్తి శ్రీకాంత్. సో నన్ను శ్రీకాంత్ గారిని పరిచయం చేయటం అన్నయ్య గారు ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు నాకు ఇంకొక తమ్ముళ్ళు అంటాడు శ్రీకాంత్ గారు, కలువు అని చెప్పి పరిచయం చేశాను. సో ఆయన సినిమా నేను ఈ మధ్యన ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా బాగుంది అనిపించింది సినిమా. సో అనుకోకుండా ఆయన షూటింగ్ దగ్గరికి వచ్చి నన్ను ఇన్వైట్ చేయగానే నాకు వెంటనే రావాలనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఆయనకు మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శక నిర్మాతలకి, సంగీత దర్శకులు చక్రి గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతో దూరం నుంచి వచ్చి ఈ
మీ ఉత్సాహాన్ని, మీ కేరింతల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.